నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి సూపర్ టాపిక్. చాలా వరకు ఈ యాప్ని చాలామంది ద్వేషించారు. చాలా రాజకీయ పార్టీలు కూడా దీన్ని వద్దు, మాకు ఇది ఉంటే మన డేటా తస్కరించబడుతుంది, మన డేటాని గవర్నమెంట్ వాళ్ళు అంతా చూస్తారు అనేది ఉంది. కానీ మన ప్రతి యాప్ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉందని మనందరం తెలుసుకోవాలి. వాట్సాప్ మొత్తం కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. కానీ మనం ఇప్పుడు వాట్సాప్ లేనిది మనం లేము, అందరికీ తెలుసు. కానీ ఈ యాప్ వలన మనకు లాభాలేంటి, నాకు వచ్చిన లాభాలేంటి మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసేయండి. మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఉపయోగించుకోండి. ఎవరెన్ని చెప్పినా, ఎవరేం చేసినా ఎవరు ఎవరికి ఏమీ చేయలేరు. ఇదైతే నా జీవితంలో నేను చూసిన నేర్చుకున్న ఒక పాఠం. మనకేంటి మంచో ఏంటి చెడో మనమే డిసైడ్ చేసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని మాత్రం డిసైడ్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డబ్బుతో ఉన్నామా, డబ్బుతో లేమా, అసలు ఏ రకంగా ఉన్నాం అనేది మనకు మనమే డిసైడ్ చేసుకోండి. ఏదైతే మనం చేస్తున్నామో ఆ పని వల్ల మనకు 100% లాభమా నష్టమా మీకు తెలిపేదే మీ మొబైల్ నంబర్. లైఫ్లో సక్సెస్ అవుతామా అవ్వమా అనేది మన మొబైల్ నంబరే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే మన పనుల్ని మనకి వేగవంతం చేసి వందల మందిని మనకు కాంటాక్ట్ అయ్యి చేసేలాగా చేసే మన మొబైల్ నంబర్. ఒకప్పుడు ఒక లోన్కు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయ్యేది నాకు. చాలామంది బ్యాంకుల నుంచి అంటే రిజెక్ట్ చేసేవాళ్ళు. దాదాపు ఒక 5-6 బ్యాంకులు చూసిన తర్వాత కానీ నాకు లోన్ కరెక్ట్గా నేను అడిగినంత లోన్ రాకపోయేది. నేను రీసెంట్గా కారు కొనుక్కోవాలనుకుంటే ఒకటే బ్యాంకును అప్రోచ్ అయ్యాను. నాకు కావలసినంత లోన్ అడిగాను, కరెక్ట్గా చేసిచ్చాడు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా నేను నా మొబైల్ నెంబర్ మార్చినప్పటి నుంచి గత 4.5 years నుంచి నాకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తున్నాయి. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మీ ఇష్టం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ లాంగ్ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరిమణులు అనుకుంటున్నాను. మీ అందరూ కూడా ఇలాగే ఉండండి. భారతదేశం ఇలా ఐక్యమత్యంగా మనం ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. చూసుకొని ముందుకెళ్దాం. 100% మనం ఈరోజు సంచార్ సాథీ యాప్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. సంచార్ సాథీ యాప్ వలన నాకు జరిగిన మంచి ఏంటో చెప్తాను. అందరికీ అంటే దాని ఉద్దేశాలు ఏంటి అనేది కూడా ఒకసారి క్లియర్గా చెప్తాను. చూసి డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగుంది. ఎందుకంటే నేను గవర్నమెంట్ తరఫున ఏదో నేను చేయట్లేదు బాబు, మళ్ళీ ఏదో అనుకున్నారు కనుక కాదు. నాకు జరిగిన లాభాలు వలన ఒకసారి ఈటీవీ న్యూస్లో విన్నాను. ఈ సంచార్ సాథీ యాప్ వలన లాభాలు అంటే వెంటనే ఈటీవీని ఎట్లా నమ్ముతాం కాబట్టి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. చాలా బాగుంది. లాగిన్ అయ్యి నా యొక్క నంబర్స్ ఏంటి, ఏ నంబర్స్ నేను తీసుకున్నాను అవి కూడా మనకు కనిపిస్తాయి. క్లియర్గా చెప్తాను. దీనికన్నా ముందుగా మనము ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు అది ఒకటి తెలుస్తుంది. కాంటెస్ట్లో కూడా విన్ అవ్వచ్చు. అలాగే మన లైఫ్లో ఒక ఆరా శక్తి పవర్ కావాలి. ఆ ఆరా శక్తి పవర్ దైవశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అయితే ఎలా ఉంటుంది, ఇది ఎలా వస్తుంది కుబేర రాడ్స్ వలన వస్తుంది. ఈ కుబేర రాడ్ మన ఇంట్లో కానీ, మన ఆఫీస్లో కానీ, మనం వెళ్ళే కార్లలో కానీ
పెట్టుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా 100% మంచి శక్తితో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే ఉన్నాయో ఒక ఆరా పవర్ మనతో ఉంటే మనతో ఒక దైవం ఉన్నట్లే. ఆ దైవం నీతో అన్ని మంచి పనులే చేపిస్తుంది. ఆ పనులలో నువ్వు సక్సెస్ అవుతూ ముందుకు పోతావు. ఇది 100% సక్సెస్ గ్యారంటీగా నాకు జరుగుతుంది కాబట్టి 100% మీ అందరికి కూడా జరుగుతుందని నా ఉద్దేశం. నెక్స్ట్ మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ కావాలి. ఆ మొబైల్ నెంబర్ ఎలా ఉంది ఏంటి చూసుకోండి. నెక్స్ట్ మన పేరు, మన బిజినెస్ నేము, మన యొక్క పవర్స్ నిర్ణయించే మన పేరు, మన బిజినెస్ నేమ్ చాలా పవర్ఫుల్. ఇది కూడా చాలా ఇబ్బందులు లేకుండా చేసేది. ఆ తర్వాత మన లైఫ్కి గ్రోత్నిచ్చి మన లైఫ్కి ఫ్యామిలీకి ఫౌండేషన్ లాగా ఉండే మన మ్యారేజ్ డేట్. ఈ మ్యారేజ్ డేటు ఈ 2026లో 19/4/2026 ఒకటి ఉంది, 19 ఆగస్టు 2026 ఒకటి ఉంది. ఖచ్చితంగా మీరు మాత్రం మిస్ అవ్వకండి దయచేసి. ఇదేమో 19/4/2026 1/6 వస్తుంది, ఇదేమో 1/1 వస్తుంది. చాలా పర్ఫెక్ట్. ఇదేమో మనీ ప్లస్ మనీ అండ్ కింగ్. ఇక్కడ ఓన్లీ కింగ్ పవరే, మనీ అండ్ కింగ్ పవర్, మనీ రెండు కూడా చాలా బాగుంటాయి, సూపర్ పవర్గా ఇచ్చేది. దీంట్లో మిస్ అయిన వాళ్ళు దీంట్లోకి వస్తారు, మీ ఇష్టం చూసుకోండి. కాకపోతే ఆల్టర్నేట్ డేట్స్ అని చూసుకోకండి. మన లైఫ్ని, మన ప్రాబ్లంని ఒక 4 నెలల ముందు మనము మొదలు పెట్టాము, ప్రాబ్లం తీర్చుకుంటున్నాం అనుకోండి, ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే లైఫ్లో ఒక మంచి వెహికల్ నెంబర్ తీసుకోండి. ఈ వెహికల్ నెంబర్ వలన మనము గమ్యస్థానానికి చాలా బాగా చేరుకుంటాం. అది 2 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, ట్రాక్టర్ అయినా, టిప్పర్ అయినా, ఏదైనా సరే. అలాగే చూసుకొని ముందుకెళ్ళండి. లైఫ్లో ఇవన్నీ కూడా మనకు మంచి చేసేటివే, చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే సంచార్ సాథీ యాప్, ఈ సంచార్ సాథీ యాప్ వలన మనకు గవర్నమెంట్ డిసైడ్ చేసి కొన్ని రకాల కంటే చాలా రోజుల నుంచి వెబ్ పోర్టల్గా ఉంది. అంటే ఓన్లీ గూగుల్ వెబ్సైట్లో మాత్రమే డౌన్లోడ్ మనం చూసుకొని నేను ఇది వచ్చి దాదాపు TACOF అని ఒక ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది కొడితే మనందరికీ మన పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి దాన్ని పోర్టల్గా మనము చేసుకోవచ్చు. పోర్టల్గా మార్చుకొని మన పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయి, ఒకవేళ మనది కాకపోతే మాత్రము దాన్ని తీసేసే విధంగా మనకు ఉన్నది. అప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ దీన్ని వెబ్ పోర్టల్ నుంచి తయారు చేసి తర్వాత సంచార్ సాథీ యాప్గా మార్చారు. ఇది టెలికాంకి సంబంధించిన, ఇది మన గవర్నమెంట్ టెలికాంకి సంబంధించింది. ఇది ఏ చిన్నవైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడ మనం సిమ్ తీసుకున్నా, ఈ BSNL అయినా కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ VI కావచ్చు, అలాగే జియో కావచ్చు, ఎక్కడ సిమ్ తీసుకున్నా ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇందులో మనకు పోయేది ఏమీ లేదు. ఆల్రెడీ మన డేటా ఎవరైతే తీసుకున్నామో ఇదంతా కూడా ఈ సంచార్ వాళ్ళ దగ్గర ఉంది. ఇంకా డీప్గా మనకి ఏదైనా మన మొబైల్ పోయినా, లేకపోతే ఇంకా వేరే రకాలుగా ఎవరైనా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా సరే, ఏదైనా చేస్తున్నా సరే, ఒక యాప్ ఉంటే డైరెక్ట్ యాక్సెస్ వాళ్ళకు ఉంటుంది. ఓన్లీ మన డీటెయిల్స్ ఒకటే కాదు, ఇప్పుడు వాట్సాప్ దగ్గర కావచ్చు, మనకు ఎన్నో రకాల యాప్స్ మన దగ్గర, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎన్నో ఉన్నాయి. మనము డైలీ చాలా ఎక్కువగా ఉపయోగించే యాప్స్. ఇది కూడా మనకు ఉంటే కనుక కొంచెం మనం సెక్యూర్గా ఉంటామనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేసింది. ఇది మీకు ఎంతవరకు ప్రాబ్లం చేస్తుందో రకరకాల మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకుంటే ఎంతవరకు నష్టమో చూసి, నేనైతే ఫస్ట్ ఈటీవీ వాళ్ళు న్యూస్లో నేను చూసినప్పుడు అది ఎప్పుడైతే అది లాంచింగ్ అయినప్పుడే నేను దీన్ని యాప్ కంపల్సరీ అనేసరికల్లా నేను సరే చేసుకుందామని చెప్పి చేసుకున్న తర్వాత మన పేరు పైన ఎటువంటి సిమ్స్ ఉన్నాయి, ఎటువంటి మనం ఎవరికైనా తెలియకుండా మన దాంట్లో మన ఆధార్ కార్డ్ పైన వాళ్ళు ఏమైనా యాక్టివేట్ చేసుకున్నారా ఎవరైనా అని చెప్పేసి చూసుకుంటే మా ఇంట్లో వాళ్ళ ఫోన్ నంబర్స్, నా ఫోన్ నంబర్, పర్సనల్ నంబర్స్ 2 ఉన్నాయి.
ఆ తర్వాత మా ఇంట్లో 3 పిల్లల పేర్ల మీద, మా వైఫ్ పేరు మీద 4 మొత్తం 6 సిమ్ములు నా పేరు మీద ఉన్నాయి. అది కరెక్టే ఉంది అని చూసుకొని నేను ఆ యాప్ క్లోజ్ చేసేసుకున్నా. తర్వాత రోజు నుంచి ఏం జరుగుతుందంటే, మనం ఒక సిమ్‌ని అంటే ఒక ఎల్లయ్య ఉన్నాడు, ఒక మల్లయ్య ఉన్నాడు, ఒక పుల్లయ్య ఉన్నాడు. వాళ్ళ నంబర్ మనం సేవ్ చేసుకోకపోయినా సరే, వాళ్ళ పేరుతో మనకు డిస్‌ప్లే అవుతుంది. వితౌట్ ట్రూ కాలర్. ట్రూ కాలర్ లేకున్నా సరే మనకు ఆ పేరు డిస్‌ప్లే అవుతుంది. ఒక్కోసారి నేను అనుకున్నది ఏంటంటే, ఇతను నాకు తెలిసిన వ్యక్తేనేమో అనిపించింది. కానీ కాదు. ఎందుకంటే ఆ యాప్ వలన మనకు టోటల్‌గా మనందరి పేర్లు ఆ టెలికాం సంస్థ యొక్క సంచార సాధ్యలో ఉన్నాయి కాబట్టి, మనకు వాళ్ళ పేరు అంటే కరెక్ట్ ఒరిజినల్ పేరు, మనల్ని ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మన నుంచి కాల్ వస్తుంది, ఎవరి నుంచి కాల్ వస్తుంది, ఒక దొంగ నుంచి వస్తుందా, లేకపోతే ఒక ఎవరైనా ఫ్రాడ్ చేసే వాళ్ళ నుంచి కాల్ వస్తుందా, మనకి ఎలాంటి కాల్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతోనే అది పెట్టినందుకు వాళ్ళ పేరుతో సహా మనకు వస్తుంది. దీనివల్ల మనకు సేఫే కదా. ఫలానా వ్యక్తి మనకు ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తి ఎవరన్నది తెలుస్తుంది. అలాగే సస్పెక్టెడ్ ఏవైనా కాల్స్ వస్తే, ఒకవేళ మీకు కాల్స్ విపరీతంగా ఏవైనా టెలికాలింగ్ నుంచి వస్తున్నా కానీ ఏదైనా అలాంటి కాల్స్ కూడా అది నిరోధిస్తుంది. ఇవన్నిటి కూడా నాకైతే సేఫ్ అనిపించింది. ఇది నేను ఏ గవర్నమెంట్ నుంచి ప్రచారం చేయట్లేదు, ఏది చేయట్లేదు. కానీ గవర్నమెంట్ పెట్టిన దానికి కొంచెం మనము మూమెంట్ ఇచ్చుకొని మన కోసం కనిపెట్టిన యాప్ని మనము యూజ్ చేసుకుందాం దాన్ని. అంతేగాని దీనివల్ల మనకు నష్టం జరుగుతుందేమో అని ఎవరో 4 అపోహలు చెప్పినంత మాత్రాన దాన్ని దయచేసి నమ్మకుండా మన కోసం పెట్టిన యాప్ని మనం యూజ్ చేసుకొని, అవి ఎవరి నుంచి కాల్స్ వస్తున్నాయి, మనకేంటి, కొన్ని స్పామ్ కాల్స్ వస్తున్నాయి. ఆ స్పామ్ కాల్స్ కూడా ఒక్కోసారి అది బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసి నాకైతే 100% సేఫ్ అనిపించింది. నాకు డైలీ నిజం మినిమం ఒక 100 కాల్స్ అయినా వస్తాయి. ఈ 100 కాల్స్లో ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలిసిపోతుంది. అక్కడ ఎవరు ఫ్రాడ్స్ చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా చేస్తున్నారా అనేది క్లియర్గా మనకు తెలిసిపోతున్నప్పుడు ఇది ఉండడం 100% సేఫ్ అని నాకైతే అనిపించింది. నాకైతే ఎటువంటి అంటే ఇల్లీగల్ పనులు కానీ, ఇల్లీగల్ మనీ యాక్టివిటీస్ కానీ మనం ఏం చేయట్లేదు కాబట్టి, ఇది ఉన్నా ఎవరు ఏం చూసుకున్నా ఏం చేసినా వాళ్ళ ఇష్టం, చూసుకొనియండి. ఇప్పుడు ఏంటంటే మనము ఏదో కోటాను కోట్లు గడించుకుంటూ దీని ద్వారా మన డేటా పోతుందేమో, దీని ద్వారా మనకేమన్నా ఇదవుతుందేమో, మనకేమో ప్రాబ్లం అవుతుందేమో మనం అనుకుంటాం. ఎప్పుడు అప్పులలోనే మనం ఉన్నప్పుడు దానివల్ల ఎవరు ఏం చూసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించలేదు నాకు. 100% మనకు ఉపయోగపడే మన యాప్ వలన మనము చూసుకొని దీన్ని చేసుకోండి. 100% చాలా బాగుంది. చూసుకొని మీ యొక్క లైఫ్కి మంచి సెక్యూర్ అయినది చేసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.